శ్రీకర్ తన భార్యని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా లెగిచి ఏంటి మీరు ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ మేము ఇక్కడ ఉండడానికే వచ్చాము, ఇక పర్మనెంట్గా ఇక్కడే ఉంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి అలా కుదరదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం ఎందుకు కుదరదు, కుదురుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి అలా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి శ్రీకర్ అని చెప్పేసి అయితే శ్రీకర్ని కౌగిలించుకుంటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న మాత్రం ఇక నీ కొడుకు కోడలు వచ్చేసారు కదా, వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం మీరు వచ్చేసారు కదరా, నాకు అదే చాలు, ఇక ఇంటి లోపలికి పదండి, లోపలికి మీ రూమ్స్లోకి మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న శ్రీకర్ని తన కోడల్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం చాలా కోపంగా శ్రీకర్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ని తన రూమ్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటుంది పార్వతి. ఇంటికి రాగానే అక్కడ ఉన్న శ్రీకర్ అవనికి ఫోన్ చేసి అదినా నువ్వు చెప్పినట్లుగానే మేము ఇంట్లోనికి వచ్చేసాము, ఇక నన్ను ఏం చెయ్యమన్నా సరే నేను దానికి చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అవని చేయవలసిందంతా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. నాన్న ఇలాగా శ్రీకర్ తన భార్యను తీసుకొని ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లో ఒక మైక్ని అయితే తీస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటిది, ఇది ఎప్పుడు పెట్టాడు నాకు తెలియకుండా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లో మైక్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం చాలా కోపంగా పల్లవిని చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.